పల్లెల్లో బతుకమ్మ కళ తప్పిందని గ్రామాల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని బీఆర్ఎస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోమిరెడ్డి నాయకుడు ఎల్లారెడ్డి విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, బతుకమ్మ దసరా పండుగ ఏర్పాట్లు లేవన్నారు. పరిస్థితి నిర్వహణ పనులు లేక దుర్గంధంతో పల్లెలు మారాయని, చెత్త వాహనాలు పనులు చేస్తలేవని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామాల పరిస్థితి దయనీయంగా తయారైంది. పారిశుద్ధ్యం విషయంలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాలు సరిగా ఇవ్వక వాళ్ళు పనిచేయడము ఇబ్బందికరంగా మారింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రామ పంచాయతీ కార్మికులు. వాళ్ళతో పాటు కొన్ని గ్రామాలలో సెక్రటరీలు, కొన్ని గ్రామాలలో మాజీ సర్పంచులు, మొన్నటిదాకున్న సర్పంచులు ఏదో పైపులు వలిగిపోయినా, లేకుంటే మంచినీటి సరఫరా సరిగా లేకున్నా, స్ట్రీట్ లైట్లు లేకున్నా రాకున్నా ఏదో ఇబ్బంది పడుకుంటూ అప్పులు చేసి మరీ గ్రామాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేడు. మరి దాంతోపాటు గ్రామాల పరిస్థితి ఏంటిది అనేది అంతకన్నా ముందు తిరిగిండు. బాగానే ఎన్నికల ప్రచారంలో తిరిగిండు. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిండు. రకరకాల హామీలు ఇచ్చిండు, అబద్ధాలు చెప్పి ఏ హామీ నెరవేర్చకపోగా ఇలా గ్రామాలల్లో మలేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లు ప్రజలందరూ మంచాల మీద, అంటే ఆరోగ్యాలు బాగలేక ప్రభుత్వ ఆసుపత్రుల పండి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. గవర్నమెంట్ పిఎస్సీ సెంటర్లకు పోదామన్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు పోదామన్నా కానీ వైద్యం అందక మొత్తం పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల పొంటి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 20 నెలల నుంచి పేద ప్రజల, సామాన్య ప్రజల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఉన్నదో ఇది ఈయన 20 నెలల్లో మొత్తం సర్వనాశనం చేసిండు. మొత్తం నాశనం 16 గంటలని అంటారు మన గ్రామాలలో అన్న విధంగా మొత్తం సర్వనాశనం చేసిండు. గ్రామాలను చేసిండు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే చెత్త తీసే నాదుడు లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను చిన్న చూపుగా చూస్తూ ఉన్నది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా గ్రామాలను నిండుగా అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకు, గ్రామాలకు పరిశుభ్రంగా ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పూర్తిగా చిన్న చూపు చూస్తూ ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహంనే బతుకమ్మను తీసేసింది. ఆ బతుకమ్మను తీసేసిన నాడే ప్రజలకు అర్థమైంది నువ్వు ఎంత చిన్న చూపు చూస్తున్నావు ఈ పండుగను. ఇలా గ్రామాలల్లో చెరువు కాడికి పోయి బతుకమ్మను వేయాలంటే ఆ చెరువుల పొంటి బాగా వర్షాలు పడి వర్రెలు కోసి ఇలా బుష్ క్లియరెన్స్ చేసే నాదులు లేడు. కార్యదర్శులను అడుగుతానేమో మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇప్పటికే 1-2 లక్షలు పెట్టుకొని ఉన్నాం, మాకు ఆ డబ్బులే వస్తలేవు, మేము ఏం చేయాలని చెప్పేసి కార్యదర్శులు చేతులు ఎత్తేసారు. స్పెషల్ ఆఫీసర్లు ఏమో అటాంకలు వస్తలేరు. మరి బతుకమ్మ పండుగను ముందడికి ఇంకో 4 రోజులు 5 రోజులు ఉన్నది. వీధి లైట్లు లేవు. ఎక్కడికక్కడ చెత్త చెదారం, తడి చెత్త పొడి చెత్త వేరేసే కార్యక్రమాలు లేవు. గ్రామాలలో ట్రాక్టర్లు తిరగడం లేదు. పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను వంచిస్తూ గాలికి వదిలేసింది పరిపాలన. ఇంత దుర్మార్గంగా నిజంగా ఎప్పుడూ లేదు. ఏ పండుగకు ఎప్పుడు కానీ ప్రతి బతుకమ్మ పండుగకు సంబరంగా మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మన బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ చేసుకున్నది. మన రాష్ట్రం ఏర్పడ్డాక, మన ప్రభుత్వం వచ్చినాక ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా మనం పూలను పూజించే మంచి బతుకమ్మ పండుగను మనం పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకులు ఏదైతే ఆంధ్ర పాలకులు ఏ విధంగా చేసిరో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ బతుకమ్మ పండుగను, దసరా పండుగను చిన్న చూపుగా చూస్తూ ఉన్నది.